హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజాభవన్లో జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పండుగ వేళ కూడా ప్రజలందరూ కూడా ప్రజావాణి మెట్లు తాకడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. వివిధ జిల్లాల నుంచి కూడా పండుగని చూడకుండా, పండుగలు కూడా జరుపుకోకుండా వారి సమస్యలు తెలపడానికి వారు ప్రజావానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి వారు అసలు ఏం మాట్లాడారు, అధికారులు వారికి ఎలాంటి సలహా సూచనలు ఇచ్చారు, సో వారికంటూ ఎలాంటి సొల్యూషన్ ఇవ్వడం జరిగింది, సో వారు ఏ సమస్య కోసం వచ్చారు, వారి సమస్య ఏంటి, ఆ సమస్యకు తగినటువంటి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వారి యొక్క ఈరోజు పండుగ పూట కూడా ఇక్కడికి రావడం ఎందుకు జరిగింది, అసలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా నమస్కారాలు. నేను జనవరి 4 తారీఖు నాడు పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న 6 ఎకరాల 16 గుంటలు. అయితే అది నా నివాసం ఏమో మిడ్జిల్ మండలము, కొత్తూరు, మామనార్ జిల్లా కిందకి వస్తుంది. నేను భూమి కొన్నదేమో నాగర్కర్నూలు జిల్లా ఊరుకొండ మండలము గుడియాంపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్న 6 ఎకరాల 16 గుంటలు. అంటే నా పేరు 4 ఎకరాలు, మా భార్య పేరు 2 ఎకరాల 16 గుంటలు ఉన్నా. అయితే నేను నాకు అంతకుముందు కల్లగుర్తి ఎత్తిపోతల పిల్ల కాలువ తీసిండ్రు, 6 ఎకరాల 16 గుంటలకి వెళ్ళి తీసిండ్రు. మాకు అమ్మిన రైతులు ఏమన్నారంటే, నీకు ప్రభుత్వం కాలువకు 25 గుంటలే పోయింది, మిగతా భూమి ఏమో లేదు, 25 గుంటలు పోయింది. ఇంకా అయితే ఆ రికాల్ ఏమైందంటే, అది మాకు 25 గుంటల పైసలు తీసుకోలే, 6 ఎకరాల 16 గుంటల అంటే 25 గుంటలు పోయి 33 గుంటలు రికాల్లో పోయింది. 33 గుంటలు అంటే ఎంత, ఎన్ని గుంటలు, 8 గుంటలు భూమి పైసలు అదనంగా రైతులు తీసుకున్నారు. అంటే ఎకరాకి ఎంత, 55 లక్షల రూపాయలు అదనంగా తీసుకున్నారు. అయినాక ప్రణాళిక సంఘం అధ్యక్షుడు దగ్గరికి వచ్చిన దరఖాస్తు రాసిన ఏప్రిల్ 4 తారీఖు 3వ నెల 2025 రాసిచ్చిన. ఆయన ఏం చేసిండు, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు కలెక్టర్ గారికి రాసిండు. ఆయన కలెక్టర్ గారికి రాస్తే కలెక్టర్ గారు చెప్పి, నువ్వు మట్టి తీసిన భూమి ఎవరు తీసారో అలాగే చెప్పారు వాళ్ళు. కలెక్టర్ గారు మాకు మట్టి తీసిన ఆఫీసర్లు ఏమంటారంటే, ఈ అంటే ఆయన పేరు మాకు తెలియదు విషయం, భూసేకరణ ఆఫీస్కో మాకు సంబంధం లేదు, భూకేస మామింకో అన్నాడు. వాళ్ళు ఏమంటారు, భూసేకరణ ఆఫీస్ వాళ్ళు ఏమంటారు అంటే, మాకు అవసరం, మాకు తెలియదు ఆ విషయము, తహసీల్దార్ ఆఫీసు ఊరుకొండపేటకు అడిగి ఉంటారు. ఎవరు నాకు ఇప్పుడు ఈ రోజు వరకు నేను 8 గుంటల భూమి అదనంగా రూపాయలు ఇచ్చిన, 55 లక్షల ఎకరా నాకు ఇప్పుడు లెక్క కట్టడానికి వస్తలేదు. అంటే ప్రభుత్వ అధికారులు తప్పు చేసిన దానికి ఇప్పుడు 8 గుంటలు పోయిందా, 8 గుంటలు డబ్బులు ఎక్కువ కట్టినా తీసుకుర్రు అమ్మిన రైతులు. అది అమ్ముడైతే అమ్మిరు కానీ 8 గుంటలు తక్కువ ఇచ్చారు, డబ్బులు ఎక్కువ తీసుకురు సార్. నా డబ్బులు ఎక్కువ తీసుకురు, భూమి తక్కువ ఇచ్చారు, భూమి తక్కువ ఇచ్చారు. అది ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని. ఇంకొకటి ఏం చెప్తున్నా, నాకు అమ్మిన రైతులకు అప్పుడే ధరలా డిలేట్ చేసి ఉంటే నేను 6 ఎంత ఉందో అంత రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే, ధరలా రిజిస్ట్రేషన్ చేయనందుకు నేను రైతులకు చెప్పిన మాటలు నమ్మి వాళ్ళకు 8 గుంటల డబ్బులు ఎక్కువ రూపాయలు ఇచ్చిన. అది నాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ధరలా రిజిస్ట్రేషన్ డిలేట్ చేయకుంటే నేను అది ఎంత ఉందో ధరలో చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. అది ఆ అధికారులనే తప్పు, వీళ్ళు భూసేకరణ తప్ప, కాలువ తీసిన తప్ప, తహసీల్దార్ ఆఫీసు తప్ప, అది మాకు తెలియదు. మొత్తం అయితే అధికారులే తప్పు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నా. సార్ ఏంటంటే వచ్చిన సమస్య, మాది మహబూబ్నగర్ జిల్లా అన్వాడ మండల్ మాదారం గ్రామం. మా పిల్లలు
అనురాగ్ యూనివర్సిటీలో మా కొడుకు చదువుకున్నాడు, బీటెక్ అయిపోయింది. అక్కడ వాళ్ళు కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ స్కాలర్షిప్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇస్తామంటారు. మా పాప కూడా ఎంబీఏ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నది. ఆమె కూడా ఎంబీఏ అయిపోయింది. ఆమె కూడా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. అయితే గవర్నమెంట్ స్కాలర్షిప్ కానీ వాళ్ళకి ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి అంటారు. దయచేసి వీళ్ళు గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఈ స్కాలర్షిప్ వాళ్ళు ఇస్తారు సార్. దీని గురించే బాధపడుతున్నాము. ఆ తర్వాత ఇంకా ఇవ్వట్లేదు సర్టిఫికెట్ లేదు. కాలేజీ ఇబ్బంది దగ్గర పోతుందంటే వాళ్ళు మాకు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలా, మేము సర్టిఫికెట్ ఇస్తాం, అంతవారి దగ్గర ఇవ్వడం. దానివల్ల ఇప్పుడు చదువు అనేది మళ్ళీ ఎంటెక్ వెళ్ళడానికే అయిపోయింది. మా కొడుకు ఇప్పుడు గేట్ రాసినాడు, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, ఎంటెక్ చేయాలి. అది చేయడానికి సర్టిఫికెట్లు కావాలి, అది అయిపోయినది. ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇంకా చదువుకుంటే ఇంకా చదివిస్తున్నాము, ఇంకా ఏదో చదివిస్తున్నాము. కానీ ఏంటంటే మనం బీద వాళ్ళం కదా సార్. నేను ఒక డ్రైవర్ని, డబ్బున్న వాళ్ళకి కాము, బీద వాళ్ళం. ఏదో గవర్నమెంట్ ఏదో ఇంత సాయం చేసే స్కాలర్షిప్ బాగుంటుందని చెప్పేసి లోపల వెళ్తున్నంటే వాళ్ళు అన్నారు, సరే కొంచెం టైం పడుతుంది, చేస్తారు, అయిపోతుంది అని చెప్పేసి అన్నట్టుగా అంటారు. అది ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళు పే చేస్తే అక్కడ వాళ్ళకి మాకు సర్టిఫికెట్లు దొరుకుతాయి. మేము కూడా ఇంకేదైనా ముందు స్టెప్ ఇంకా వేసేసి ఇంకేదైనా చదువుకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మా అభిప్రాయం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తొందరలో తీసుకొని చేస్తే బాగుంటుంది. ఆయన్ని గెలిపించుకున్నాము. మాకు మా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, ఇక మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని, మాకు ఇల్లులు ఇస్తారని చెప్పేసి, ఉపాధి గురించి దాని గురించి అని చెప్పేసి మేము గెలిపించుకున్నాము ఆయన్ని. మాకు గెలిపించుకున్నందుకు మాకు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆయన్నే వస్తాడు. మా పిల్లలకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది, ఇప్పుడు ఒకటే సమస్య సార్. ఇప్పుడు ఏం లేదు సమస్య, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తర్వాత వైద్యం ఒకటి ఫ్రీ, ఈ భోజనం, ఇది ఒకటి ఉంటే చాలు. ఇక ఉచితాలు, గవర్నమెంట్ ఉచితాలు మనకు ఎన్ని ఇచ్చినా దండగానే. చదువు, ఎడ్యుకేషన్, ఉండడానికి ఇల్లు, తిండి, ఆరోగ్యం, హాస్పిటల్ ఫ్రీ, ఇవి ఉంటే చాలు. ఇక ఇది నా యొక్క ఉద్దేశం. అయితే ఇది శ్రీశైలం పతేనగర్ నివాసిని. నేను పింఛన్ కోసం అప్లై చేసిన. నాకు 60 సంవత్సరాల నుండి 9 నెలలు దాటింది. అప్లికేషన్ ఫామ్ తీసుకొని వచ్చిన, నెట్ పేపర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని ఫిల్అప్ చేసి పెట్టిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నెట్ పేపర్ తీసుకురండి, ఓటర్ ఐడి కార్డు చేయండి, పాన్ కార్డు చేయండి అంటే అవన్నీ ముందు చెప్తే అక్కడనే తీసుకొస్తాం కదా. ఇప్పుడు నేను ఆఫీస్ ఇక్కడ, మేము ఉండేది అక్కడ, ఇంక కావాల్సినవి తెచ్చినాం. మళ్ళీ ఇప్పుడు అదే ఇదే అని ఇక్కడ కూర్చుంటే చెప్తే ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు పోవాలి. ఇది పరిస్థితి. ఒక సీఎం మరి ఈ రకంగా చేయొచ్చా? ఆయన కానీ చెప్పాలి, అడ్మినిస్ట్రేషన్లో చెప్పాలి కదా, ఏమేమి ఆర్డర్ ఇవ్వాలి. ఆన్లైన్ ఇచ్చే మనం అక్కడనే చేసుకుంటాం. ఇక్కడ ఫామ్ తీసుకుంటాం అని చెప్తారు, పబ్లిక్ తీసుకొని ఇంత దూరం నడవలేకుండా వచ్చిన దమ్ తీసుకుంటే 4 సార్లు ఆడిపోయాక 3 సార్లు అయినా. పరిస్థితి ఏంది శాతకంలో? ఏం సమస్యలు అన్నీ ఉన్నాయి సమస్యలు, కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఇదే. అధికారులు ఏమంటారు, ఆధార్ కార్డు తీసుకురా, ఆధార్ కార్డు కాదు, ఓటర్ ఐడి కార్డుదే, లేకుంటే పాన్ కార్డుదే, ఫుడ్ కార్పొరేషన్ రేషన్ కార్డు జిరాక్స్ పెట్టిన ఆల్రెడీ. ఇది కాదంట, ఫుడ్ నెట్ పేపర్ పెట్టమంటుంది. ఇది ఉంది కదా, ఆ నంబర్ కొట్టుకుంటూ వస్తుంది కదా, మీకు లేవా నెట్లు ఏం లేవా? కొట్టుకుంటూ వస్తుంది కదా వాళ్ళకు. మరి ఇంకేంది, ఇంటికి పోయి తీసుకురా, ఆధార్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టినాక నీకు ఆధార్ కార్డు ఉన్నాక ఇంకా ఓటర్ ఐడి కార్డు ఎందుకు, ఇంకా ఇవన్నీ ఎందుకు? స్థానికుడు నేను, ఈడ పుట్టి ఈడ పెరిగిన, ఎన్ని గవర్నమెంట్లు పోయినాయి. ఏంది ఇది పరిస్థితి? ఇప్పటికి 4 సార్లు వచ్చినా. సో చూశారు కదా, వివిధ జిల్లాల నుంచి అయితే ప్రజలు రావడం జరిగింది. సో వారు చెప్తున్నటువంటి కొన్ని సమస్యలు, ముఖ్యమైన సమస్య ఏదైతే ధరణి ఉందో, ధరణి
ధరణి చేసినటువంటి తప్పుల ద్వారా ప్రజలు ఇంకా కోలుకోలేకపోతా ఉన్నారు, ప్రజలు ఇంకా ఇబ్బందులు పడతా ఉన్నారు. భూ ప్రక్షాళన ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఏదైతే భూమి ఉందో ఆ భూములన్నింటినీ ఎక్కడికెక్కడ తారుమారు చేయడం కావచ్చు. అదేవిధంగా కొన్ని గుంటలు ఇక్కడున్న భూమి అక్కడ కలపడం, అక్కడున్న భూమి ఇక్కడ కలపడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి భూభారతి స్కీమ్ని త్వరగా తీసుకురావాలి, ఆ భూభారతి స్కీమ్ ద్వారా ప్రజలకు న్యాయం జరిగే విధంగా వారి చర్యలు తీసుకోవాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా అడుగుతాను. అదేవిధంగా పెన్షన్లు కావచ్చు, ఎవరైతే 60 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాలు దగ్గరలో ఉన్నటువంటి వారు కూడా ఇంకా పెన్షన్లు రావట్లేదు. వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ల వివరాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వృద్ధులు వస్తూ ఉన్నారో వారికి సహాయక చర్యలు అందిస్తూ ఉండాలి. ఎందుకంటే వృద్ధులు ఇక్కడ నుండి లోపల దాకా నడవాలనే ఒక రూల్ అయితే ఉంది. ఆ వెహికల్ ఏదైతే ఉందో ఇళ్ళవేళ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఏవైతే దివ్యాంగుల వెహికల్ ఉందో ఆ వెహికల్ ఎప్పటికీ ఇక్కడ అవైలబుల్గా ఉండేటట్టు చూడాలి. ఎందుకంటే ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నడవలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వారికి నడుచుకొని వెళ్లకుండా వారు ఇక్కడ నుండి ఆ వెహికల్లో వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే స్కాలర్షిప్ ఇష్యూ ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ప్రభుత్వం వరకు కూడా స్కాలర్షిప్ ఇష్యూ నడుస్తూ ఉంది. విద్యార్థులు ఎవరికి కూడా సకాలంలో స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఎక్కడికెక్కడ సర్టిఫికేట్లు ఆపేసుకొని వారికి సర్టిఫికేట్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటుందో అప్పుడు మాత్రం ఈ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు వారు పై చదువులు చదవలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వారు ఆ స్కాలర్షిప్ ఆపేయడం వల్ల, సర్టిఫికేట్లు ఇవ్వలేకపోవడం వల్ల కొత్త అడ్మిషన్లు చేయాలన్నా, కొత్తగా ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా ఆ సర్టిఫికేట్స్ అనేవి చాలా ముఖ్యం. సో ఆ సర్టిఫికేట్స్ ఏం రోజున వీరు కొత్తగా ఎగ్జామ్స్ రాయలేరు, వారికి దేనికైనా ఏదైనా ఉద్యోగాన్ని కూడా అప్లై చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్లో 2-3 సార్లు అసెంబ్లీలో కావచ్చు, అటు మండలిలో కావచ్చు చర్చ అయితే నడిచింది ఈ స్కాలర్షిప్ ఇష్యూ పైన. సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని త్వరగా చేస్తామని 2-3 సార్లు చెప్పినప్పటికీ ఇది ఈ ఫైల్ అనేది ఇంకా కదలట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ పైన, విద్యార్థుల భవిష్యత్తు పైన, ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యా వ్యవస్థ ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ఇష్యూగా తీసుకొని దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ విడుదల చేయాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతాను. So, this is the update. Stay tuned to Politicos Media. This is Srikanth with video journalist Lokesh Gaud from Prajavani, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.